అయితేనే తప్ప దేవునికి మనము ఇష్టమైనటువంటి వారుగా ఉండం. పాత నిబంధన గ్రంథంలో సౌలు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన దేవుడి మాట విన్నాడా? వినలేదు. అందుకే బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని రాయబడింది. మరి ఈరోజు మన కంటక వాక్యం జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు తీయండి. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ ద బైబిల్ అండ్ రీడ్ ఇట్. చెప్పు సుహాస్. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. దాంట్లో చాలా భాగాలు ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేయాలంట? క్రీస్తును పోలి నడుచుకొనుడి. యు హావ్ టు వాక్ లైక్ జీసస్ క్రైస్ట్. క్రీస్తును పోలి నడుచుకొనుడి, అది కదా కంటక వాక్యం. ఇంకా ఏమంది? క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను ఏం చేశారంట? దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనేను. He submitted himself as a sacrifice to God. తన ఇష్టం ఏం అనుకోలేదు, తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. మనలని ప్రేమించి తన్ను తాను దేవునికి ఏం చేసుకున్నాడంట? బలిగా అర్పించుకున్నాడు, అర్పణగా అర్పించుకున్నాడు. ఎందుకు? నువ్వు నేను పరిమళంగా ఉండడానికి. తోటలోకి వెళ్తాము, మల్లె తోట కనిపిస్తుంది, మల్లెపూలు ఉంటాయి. గులాబీ తోటలో గులాబీ పూలు ఉంటాయి. ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత ఏమైపోతుందంట? చాలా సువాసనలు మన దగ్గరికి వచ్చేస్తాయి. ఎంత బాగుంది కదా వాసన అని. మన జీవితంలో అంత బాగుండడానికి అనగా వేరొకళ్ళు చూసినప్పుడు ఆయన ఎంత బాగా మాట్లాడుతానండి, ఆయనకి ఎంత బాగా ప్రేమిస్తుందండి, ఆమె ఎంత బాగా మర్యాద చేస్తుందండి అనే సాక్ష్యం పొందేటటువంటి వారిగా మనం ఉండాలి అని దాని యొక్క అర్థం. మనం పరిమళ వాసనగా ఉండుటకు మనలను దేవుడు ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు దేవునికి తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకునేను అనేది కంటక వాక్యం. మీ గ్రూప్ లో కొంతమంది చెప్పాల, మీరు చెప్పకపోతే టీచర్ అరుస్తారు, రాణక్కనో లేకపోతే శాంతక్కనో అరుస్తారు. వీళ్ళు చెప్పగలరా? మగపిల్లలు కొంచెం తటపటాయిస్తారు. ఏబ్బా జోసఫ్ విజయవాడ, తప్పకుండా నువ్వు చెప్పాలా. సుహాస్, జోయల్, ఐజక్, మీరు తప్పకుండా కంటక వాక్యాలు చెప్పాలా. కంటక వాక్యాలు చెప్పడం కంపల్సరీ. రెఫరెన్స్లు కొంచెం అటో ఇటో పోతాయి, మేము ఎవరు చూసుకోవి తప్ప కరెక్ట్ అనేది. అందుకే మీరు రెఫరెన్స్ల గురించి ఏమి కన్ఫ్యూజ్ కావాల్సిన, భయపడాల్సిన అవసరం లే. నిజమే, ఇప్పుడు మీరు 10 వాక్యాలు చెప్తే, రెఫరెన్స్లు చెప్తే నేను ఖచ్చితంగా ధృవీకరించేది ఇది కరెక్టా కదా, నాకే కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మీరు కనీసం లేఖన భాగాలు చదువుకుంటే చాలు, లేఖనాలు గుర్తుంటే చాలు, రెఫరెన్సెస్ గుర్తుంపలేకపోయినా పర్లేదు. సరే, ఏమైంది ఇప్పుడు? ప్రారంభం. చెప్పుల కుట్టు సువార్థికుడు, చెప్పుల కుట్టు సువార్థికుడు. మీకు అందరికీ బహుశా చర్చకు వచ్చే వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఆయన పేరు విలియం కేరీ. విలియం కేరీ. ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఉంటాడు. మరి ఇంగ్లాండ్ దేశంలో వాళ్ళ నాన్న ఏమైనా మిలయనరా అంటే, పోనీ కోటీశ్వరుడా, పోనీ లక్షాధికారా? కాదు. ఎవరైనా చెప్పులు కుట్టుకునేటటువంటి వాడు కదా. మా నాన్న చెప్పులు కుడతాడండి అని నేను నాతో పాటు చదువుకునే పిల్లలకి గర్వంగా చెప్పుకోగలనా?
చెప్పుకోలేదు. మా నాన్న డాక్టర్ అండి, మా నాన్న ఇంజనీర్ అండి, మా నాన్న లెక్చరర్ అండి, మా నాన్న టీచర్ అండి అని గట్టిగా చెప్పుకుంటాం. మా నాన్న చెప్పులు కుడతాడని ఎవరైనా చెప్పుకుంటారా? చెప్పుకోలేరు కదా. కానీ అలాంటి కుటుంబంలో పుట్టాడు ఈయన. వాళ్ళ నాన్నకి అప్పుడప్పుడు చెప్పులు కుట్టడానికి సహాయం కూడా చేస్తూ ఉండేటటువంటి వాడు. సరే, ఆయనకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ చర్చికి వెళ్ళేవాడంట. ఆ అబ్బాయి ఈ కేరీ అనేటటువంటి ఆయనకి, ఆ పిల్లవానికి దేవుని వాక్యం చెప్పినాడంట. చూసావా, దేవుని వాక్యం చెప్పడానికి స్టేట్ హౌస్ అవసరం లేదు, జాబ్ అవసరం లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు. అర్థమైందా? లేదా హ్యాండ్సమ్నెస్ ను, బ్యూటీ అవసరం లేదు. ఎవరికైనా దేవుని వాక్యం చెప్పొచ్చు. ఆ పిల్లోడు 6వ క్లాస్ పిల్లోడో 7వ క్లాస్ పిల్లోడో వాక్యం చెబితే ఎవరు రక్షించబడ్డారంట? విలియం కేరీ రక్షించబడ్డాడు. ఆ విలియం కేరీ సరే, వాళ్ళ ఊర్లో మిషనరీస్ అంటే పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదంట. అప్పుడు దరిదాపు 18వ శతాబ్దం. ఎన్నో సంవత్సరము, ఎన్నో శతాబ్దం అది? 18వ శతాబ్దం. అప్పుడు ఆ అబ్బాయి ఇట్లా ఒక బోర్డులో ఒక తెల్ల కాగితం తీసుకొని దానికి రంధ్రాలు చేసేవాడంట. అంటే ఇండియా దేశం ఇలా ఉంటుంది కదా, ఐరోపా దేశం ఇలా ఉంటుంది, బర్మా ఇలా ఉంటుంది, పాకిస్తాన్ ఇలా ఉంటుంది అని ఒక పేజీలో కట్ చేసి బోర్డుకి అతికిచ్చి ప్రార్థన చేసేవాడంట. అయ్యా, ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంతమంది హైందవులు ఉన్నారు, ఇంతమంది ముస్లింలు ఉన్నారు, వీళ్ళందరూ రక్షణ పొందాలి అని అన్ని దేశాల కోసం ప్రార్థన చేస్తూ చర్చిలో చెప్పాడంట. ఇట్లా నాకు భారం ఉంది, నేను ఇండియాకి వెళ్ళాలని. మరి ఇండియాలో ఏం భాష మాట్లాడతారో? వాట్ లాంగ్వేజ్ ఇస్ స్పోకెన్ ఆల్ ఓవర్ ఇండియా? హిందీ. బట్ హీ డజంట్ నో హిందీ హౌ టు స్పీక్ ఇన్. మరి ఏం చేయాలా? అట్లా ఏం భయపడలే, వెళ్ళాలనుకున్నాడు. ఆయన ఏం భాషలు నేర్చుకున్నాడు? గ్రీకు భాష, లాటిన్ భాష. ఇది ఇక్కడ పెట్టరా, ఈ గాలికి నాకు ఊపిరాడు. బ్రతికించలేదు, చంపేయాలని చూస్తుంటే వెంటనే అధిపతి సైనికుల్ని ఇక్కడ ఉంటే పౌరులు చంపేశారని కోటలోనికి తీసుకోమని చెప్తారు. ఓకే ఓకే, తీసుకెళ్ళమని ఏమేం భాష అమ్మా? గ్రీకు భాష, లాటిన్ భాష, హెబ్రీ భాషలో నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడుకుంటే సరే బాబు వెళ్ళమని చెప్పారంట. అప్పుడు ఆయన యాక్చువల్లీ ఎన్నో సంవత్సరం వచ్చాడంట? 1793 సంవత్సరంలో వచ్చాడు. అర్థమైందా? 1793 సంవత్సరంలో ఇండియాకు ఆయన సువార్తను మోసుకుంటూ వచ్చాడు, సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. మన పాఠం పేరేంటంటే సుందరమైన పాదముల సువార్త మానము. ద ఫీట్ క్యారీస్ గాస్పెల్ టు ది అన్రీచ్డ్ ఏరియాస్. ఎక్కడైతే యేసయ్య గురించి తెలీదో ఆ ప్రాంతాలకు తీసుకెళ్లేటటువంటి పాదములు. ఏంటంటే ఏమంటున్నాడు? సుందరమైనటువంటి పాదములు. ద ఫీట్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్. అర్థమైంది? మన వాళ్ళు అందంగా కనబడడానికి నానా రకాల తిప్పలు పడుతుంటారు కదా. సోప్ వేసి, ఫౌండేషన్ వేసి, క్రీమ్ వేసి, పౌడర్ వేసి, లిప్స్టిక్ వేసి, ఎన్ని వేసినా ఉండే న్యాచురల్ బ్యూటీగా ఉంటేనే అందంగా ఉంటారు. కానీ వాళ్ళంతా మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పట్లే. ఎవరిని బ్యూటిఫుల్ అంటున్నాడు? ద ఫీట్ క్యారీ ద గాస్పెల్ టు ద అన్రీచ్డ్ ఆర్ కాల్డ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీట్. సరే, తర్వాత అది 2వ పాయింట్. 3వ పాయింట్ పునర్విమర్శ. ఏమి పునర్విమర్శ అంటే ఇంతకు ముందు జోసెఫ్ కొండయ్య చెప్పినటువంటి పాఠాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంకుల్ ఏం చెప్పినాడు? అశ్రద్ధ చేసినటువంటి వాళ్ళు దేవుని యొక్క పనిని శ్రద్ధ చూపినటువంటి వాళ్ళు అని మనం తెలుసుకున్నాం కదా. అశ్రద్ధ మార్గంలో నడిచినటువంటి వాళ్ళు ఎవరంట? అననీయ ప్లస్ సప్పీరా.
నువ్వు బాధలో వాళ్ళ ఉన్నా, ఉద్దేశం ప్రభు మంచిదే, నీతో దేవునికి ఉంటాడు. ఇవ్వాలనుకున్నారు. నువ్వు సంతోషంలో ఉన్నా ప్రభు నీతో ఎవరైనా చెప్పినారా అంత ఇమ్మని? చెప్పలేదు. కానీ వాళ్ళు అబద్ధం చెప్పారు. నీతో ఉంటాడు. దేవునికి నీకున్నదంతా ఇమ్మని దేవుడు ఏం చెప్పడు. నీ మనసుకి ఎంత ఇష్టం వస్తే, ఎంత అంగీకారం అనిపిస్తే అంత ఇయ్యొచ్చు. మరి వాళ్ళు అబద్ధం చెప్పినందువల్ల ఇంతకే మేము అమ్మేమో అని చెప్పినందువల్ల ఏమైపోయారంట, ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయారు. సో మోసం అనేది మంచిది కాదు జీవితంలో, అబద్ధం అనేది మంచిది కాదు జీవితంలో. వాళ్ళిద్దరిని బట్టి మనం ఏం చేయాలంట, వేరే వాళ్ళ దగ్గర, సేవకుల దగ్గర, దేవుడి దగ్గర అబద్ధాలు మంచిది కాదు అని. తర్వాత అక్కడే మనము ఇంకొక ఆయన నేర్చుకున్నాం. ఎవరైనా మంచి మార్గంలో నడిపించినటువంటి ఆయన బర్నబాస్ గారు. ఎవరంట? ఆయన సత్పురుషుడు అని రాయబడింది. ఏం రాయబడింది? సత్పురుషుడు. ఆయన దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళాడు. ఆయన పాదములు కూడా ఎంతో సుందరములై ఉన్నవి అని ఇక్కడ వాక్య సారాంశం. తర్వాత మనం ఏం చూసుకుందామంట, సుందరమైన పాదములు యేసు ప్రభు యొక్క చివరి ఆజ్ఞకు లోబడము. యేసు ప్రభు యొక్క చివరి ఆజ్ఞ యోహాను సువార్తలో రాయబడింది, మత్తయి సువార్తలో రాయబడింది కదా. ఏం చెప్తాడు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత? మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అది ఎవరిచ్చినటువంటి ఆజ్ఞ? యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. దాన్ని మనం తూచా తప్పకుండా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. మరి 12 మంది శిష్యులు, వాళ్ళ శిష్యుల పేరందరూ మీకు తెలుసు కదా. ప్రాముఖ్యంగా మనకు వినిపించేది ఎవరంట? పేతురు, తరువాత యోహాను. వీళ్ళిద్దరు చాలా బాగా అందరికీ నోటెడ్. మన ఇండియాకి వచ్చినటువంటి ఆయన పేరు థామస్ కదా. ఇంగ్లీష్ లో బాగుంటుంది థామస్ అనే పేరు. ఈ ముగ్గురు పేర్లు బాగా గుర్తుండే. మరి వీళ్ళు ఏం చేశారంట, దేవుని యొక్క వాక్యాన్ని ఆయా ప్రాంతాలకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు. మొట్టమొదట ఆ రెఫరెన్స్ చూసుకుందాం. చూడండి, అపొస్తలుల కార్యములు. అపొస్తలుల కార్యములు చదవమ్మా, ఎవరైనా చదివినా వినపడుతుంది కదా. ఇక్కడ 1వ అధ్యాయం 8, 9. ఈ చాంబర్ పాపం ఎవరు చెప్పిండ్రో కొంచెం ఆపకుండా ఉంటే బాగుండే కదా, డిస్టర్బెన్స్. 1వ అధ్యాయము 8. చాలమ్మా. యూ విల్ రిసీవ్ ద పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యు. ఏముంది? బూస్ట్ తాగితే శక్తి వస్తుందా? ఏమ్మా, బూస్ట్ తాగితే, ముద్ద తింటే, చపాతీలు తింటే శక్తి వస్తుంది. దేనికి వస్తుంది శక్తి? బాడీకి వస్తుంది. ఆయన అది చెప్పడం లేదు. when the holy spirit comes upon you you will receive the power. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు. చూడు, శక్తి నుండి ఏం చేయాలా? చదువు, ఎవరైనా చదవండి. చదువు. చాలు. యోసెఫ్, ఐజాక్, ఎవరైనా చెప్పొచ్చు. యెరూషలేములోను, యూదయ, సమరయ అందంతటను భూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉండేదరు అన్నాడు కదా. ఏమ్మా నువ్వు చెప్తావమ్మా? మన దీని అర్థం ఏమి? చెప్పండి రా. నా ఉద్దేశము ఇక్కడ ఏమంటున్నారు? యెరూషలేములోను, యూదయ, సమరయ దేశం. అంటే ఇప్పుడు నువ్వు యెరూషలేములో ఉన్నావా? నువ్వు ఉండే చోటే యెరూషలేము అంటే అర్థమేమి? హిందూపురంలోను, హైదరాబాద్ లోను, విజయవాడలోను నువ్వు నాకు సాక్షిగా ఉంటావు అని అర్థం. వీఆర్ నాట్ అట్ జెరూసలేం. వాళ్ళు జెరూసలేంలో ఉన్నారు, మనం ఎక్కడున్నాం? హిందూపూర్లో ఉన్నాం. హిందూపూర్లోను, అనంతపూర్లోను, హైదరాబాద్ లోను నువ్వు చచ్చిపోయేంత వరకు నువ్వు నాకు సాక్షిగా ఉంటావు అని అర్థం. యెరూషలేము అంటే నువ్వు ఉండేటటువంటి చోటు నుండి, నువ్వు ఉద్యోగము, పెళ్లి, ఇంకెక్కడైనా సెటిల్ అవుతావా, అమెరికాలో సెటిల్ అవుతావా, అక్కడ కూడా నువ్వేమవుతావంట నాకు సాక్షిగా ఉంటావు అని చెప్పాడు.
మరి ఆ కింద యేసు ప్రభు గురించి రాయబడింది. యేసు ప్రభు పాదములు కూడా ఎంతో సుందరమైనటువంటి పాదములు. ఎందుకు? పరలోకము నుండి భూలోకానికి వచ్చి కదమ్మా. కుంటి వాళ్ళని బాగు చేయడానికి నడిచిపోయాడు, గుడ్డి వారికి నేత్రాలు దయచేయడానికి నడిచిపోయాడు, సమరయ స్త్రీని బాగు చేయడానికి ఎర్రటి ఎండలో అక్కడికి వెళ్ళి దాహంగా ఉన్నాడు ఆయన. మరి అలాంటి పాదములకు ఏం చేశారంట? మేకులు కొట్టబడ్డాయి. ఎందుకు? మన పాపముల మూలంగా ఆయన పాదములకు మేకులు కొట్టబడ్డాయి. సరే, ఆయన ఆజ్ఞను పొందినటువంటి శిష్యులంతా ఏం చేశారంట? చాలా ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. మరి అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తే అంతియోకయ సంఘం ఉంది. ఏం సంఘము? అంతియోకయ సంఘం ఉంది. ఆ అంతియోకయ సంఘస్థులు ఏం చేశారంట? పౌలుని బర్నబాని ఏం చేశారు? సువార్త ప్రకటించడానికి పంపించారు. అలా పౌలు కూడా బర్నబా కూడా ఇద్దరు ఏం చేశారంట? వాళ్ళు బ్రహ్మాండంగా సువార్తను ప్రకటించారు. అందుకే ఒక మాట ఉంది, రోమీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 12-15 చదవండి ఎవరన్నా. అక్కడ ఆగమ్మా, అక్కడ మీకు వర్క్ బుక్ ఉంది కదా నాన్న బాబు, వర్క్ బుక్ ఉంది కదా, దాంట్లో ఈ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ క్వశ్చన్ ఆన్సర్లే. అక్కడ ఏముంది అంటే, ఎవరు రక్షించబడదు? హూ విల్ బి సేవ్డ్? ఎనీవన్ హూ ప్రేస్ టు గాడ్ విల్ బి సేవ్డ్. ప్రార్థించు వాడెవడో వాడు రక్షించబడును. రెఫరెన్స్ చూసి ఆన్సర్లు చేయాల. మరి అక్కడ 4 లైన్లు ఉన్నాయమ్మా, చదువమ్మా. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ఒక్క నిమిషము, ఈ ప్రతి లైన్ గమనించండి. లైన్ లో ఉండే ప్రతి ఫస్ట్ పదము సెకండ్ లైన్ ఏమైంది? రెండవ పదం ఏంటండి? చూడ, ఫస్ట్ లైన్ ఏముంది? విశ్వసింపని అనుంది కదా. సెకండ్ లైన్ లో చూసి ఏముంది? విశ్వసించెదరు ఉంది. రెండో లైన్ లో మొదటి మాట ఏముంది? వినని అని ఉంది. మూడో లైన్లో ఏముంది? లాస్ట్లో ఏముంది? విందురు. మీరు పిల్లలు కదా, టెక్స్ట్ బుక్లు చదివిన దానికంటే కూడా ఎక్కువగా బైబిల్ చదవండి. ఎంత ఎక్కువ బైబిల్ చదివితే జీవితంలో అంత ఎక్కువ దీవించబడతారు. అది నేను అనుభవపూర్వకంగా ఎరుగుతున్నాను. అర్థమైందా? బాగా నేర్చుకోలే. ఏదో నామకి వాస్ పొద్దున్నే ఒక 2 లైన్లు నాయన కోసమో అమ్మ కోసం బైబిల్ చదివి మూసిపెట్టి మళ్ళీ రాత్రికి తీసేది కాదు. రాత్రి అన్నం తిన్నాక బైబిల్ తీసుకుంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. దేవుడు ఏం మాట్లాడతాడు నీ దగ్గర? ఎప్పుడు పడితే అప్పుడు బైబిల్ తీయాలా? అధ్యాయాలు చదవద్దు. ఒక 2 ఫ్రేజెస్ చూసుకో, ఆ మాటలు ఎంతో ధైర్యపరుస్తాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చూసుకోండి. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటింపరు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎట్లు ప్రకటించు. అంటే ప్రకటిస్తే వింటారు, వింటే విశ్వసిస్తారు, విశ్వసిస్తే ప్రార్థన చేస్తారు. ఇది కూడా వర్క్ బుక్లో 4 డాష్లు ఉన్నాయి. తప్పకుండా మీరు ఫిలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, దీని తర్వాత దీని గురించి యెషయా భక్తుడు చెప్పాడు. 52వ అధ్యాయం తీయండి. యెషయా భక్తుడు, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం చదువమ్మా.
చిరునవ్వుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఉందమ్మా ఇది ఉందా? ఇది చిన్న ప్రవక్తల గ్రంథంలో కూడా ఉంది. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. మరి ఏం చేయాలా? బెంగళూరు పోయి సువార్త చెప్పాలనా? హైదరాబాద్ పోయి సువార్త చెప్పాలనా? అట్లా కాదు. నువ్వు ఉండే చోటు, నీ వీధిలో కానీ, నువ్వు చదువుకునే క్లాసులో కానీ, నువ్వు ఉద్యోగం చేసే చోటు కానీ, మీ ఉన్న ఊర్లోనే ఏం చేయాలా? నువ్వు గాస్పెల్ షేర్ చేయాలా. గాస్పెల్ అంటే గంట సేపు వానికి చెప్పాలని కాదు, 3 మాటలు. జీసస్ లవ్స్ యూ, జీసస్ డైడ్ ఫర్ యూ, ఓకే, జీసస్ ఈస్ కమింగ్ సూన్. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమించాడంటే నీకోసం ప్రాణం ఇచ్చాడు. ఆయన మరలా వస్తాడు. నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావు, యేసు ప్రభు రక్తంలో కడగబడితే నువ్వు స్వర్గానికి వస్తావు. అంతే. 5 మాటలు, ఎక్కువ చెప్పాల్సిన అవసరంలే. మనం చెప్తే కార్యం ఎవరు చేస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు కార్యం. సరే, ఇప్పుడు ఇంతవరకు మనము వీళ్ళందరినీ చూసుకున్నాం. తర్వాత ఇప్పుడు దేవుడు మూసిన ద్వారములో సుందరమైన పాదములు ప్రవేశించవు. ఇది ఇంకో రోమన్ నెంబర్. ఒక్కొక్కసారి మనం ఏదైనా చేయాలంటే మనస్సాక్షి కొన్ని సందర్భాల్లో చెప్తుంది వద్దని, కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్తాడు వద్దని. మరి పౌలు గారికి కూడా దేవుడు చెప్పాడు. పౌలకు ఆశ ఏమి? ఆసియాలో సువార్త ప్రకటించాలా అని. మనం ఏ ఖండంలో ఉన్నామో? ఆసియా ఖండంలో ఉన్నాం కదా. ఆసియా ఖండానికి వెళ్ళి దేవుని యొక్క వార్తను ప్రకటిద్దామంటే చూడండి, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16. దేవుని గురించి వింటారు, దేవుని యొక్క మాటలకు వాళ్ళు భయపడతారు, కానీ దేవుని యొక్క మార్గాన్ని వాళ్ళు అనుసరించారు. తర్వాత ఫేలిక్స్ యొక్క అధిపతి ఎన్ని సంవత్సరాలు పౌలు జైలు వస్తాడంట? 2 సంవత్సరాలు జైల్లో వస్తాడు. ఆ తర్వాత ఆయన స్థానంలో వేరే అధిపతి 16వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. కాదమ్మా, 16:6 అమ్మా. అదే, ఒక్క నిమిషం ఆగండి. పౌలు ఏం చేయాలనుకున్నాడంట? సువార్త ప్రకటించాలనుకున్నాడు. అది మంచి పనే చెడ్డ పనే? మంచి పని. అర్థమైందా? అంటే మంచి పని చేయడానికి కూడా ఏముంది? ఒక టైం ఉంది. అది ఏ టైము? టైం అపాయింటెడ్ బై గాడ్. దేవుడు నిర్ణయించినటువంటి సమయం. అందుకే ఏం చేయాలంటే మనం ఏదైనా పని చేయాలనుకోవాలన్నా, ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఏం చేయాలంట? ప్రార్థన చేయాల. 1 నెల ప్రార్థన చేయండి, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేయండి. ఆసియాలో దేవుని వాక్యం చెప్పాలా అని ఆయన పోయినందుకు ఏం ఏమైందంట? ఆయన అడ్డగించబడినది. చూడండి, చదువు మాటలనే. చాలు కదా. మా పాఠంలో ఎందుకో చాలా తక్కువ ఉన్నాయి బొమ్మలు. దగ్గరికి పౌలు వచ్చి తన యొక్క విషయం అంతా కూడా చెప్పుకుంటాడు. యూదుల పక్షాన్ని కూడా చేయలేదు, మరణానికి ఎక్కడ కూడా నేను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట? అడ్డగించాడంట. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో ప్రార్థనా పూర్వకంగా ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? కైసరు చక్రవర్తి దగ్గరికి వెళ్తాను అని చెప్తే అప్పుడు ప్లేస్ ఏం చెప్పాలంట? సరేలే, నువ్వు
కైసర్ దగ్గరికి వెళ్తువు. నీకు ఇంతకు ముందే చెప్పారు. రోమాలో ఉంటాడు. రోమాలకి వెళ్ళి కైసర్ దగ్గర ఈ విషయాన్ని ఈ న్యాయము ఎక్కడికి వెళ్ళాలనుకున్నారంటే వాళ్ళు చదవమ్మా, చెప్తున్నప్పుడు అక్కడ చదవండి. ఇలా చూడండి, చేస్తుని దర్శనం చేసుకోవడానికి బితూనియా ఉందా? వెళ్ళమన్నాడా? వెళ్ళమనలేదు కదా. ఇంకా భార్య చదవమ్మా. కలిసి ఆ యొక్క పట్టణానికి ఆ యొక్క కైసర్ పట్టణంలో ఉన్నటువంటి శ్రేష్ఠుని దర్శనం చేసుకోవడానికి అగ్రిప్పరాజు తన యొక్క భార్య సమేతంగా వస్తాడు. వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంట, ఆ యొక్క ప్లేస్ అక్కడ దర్శనం కనిపించింది. రాకపోయినా పర్లేదు. ఈ యొక్క పట్టణంలో ఒక పౌలు అనేటువంటి పౌలు వెళ్ళాలనుకున్నాడు. ఎక్కడికి? ఫ్రుగియాకి, గలతియాకి, బితూనియాకి వెళ్ళాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుమతి ఇవ్వలే. ఆసియా ఖండంలో ఉన్నాయి. మరి పౌలు పడుకున్నాడు. పడుకుంటే ఆయనకు ఒక దర్శనం కనబడింది. ఎవరైనా మాసిదోనియా దేశస్థుడు దర్శనంలో కనబడి, అయ్యా మా ఊరికి రండి, మా దేశానికి రండి. మరి ఇది ఎక్కడుంది? ఇది ఐరోపా దేశంలో ఉంది, ఐరోపా ఖండంలో ఉంది. ఆసియా ఖండం నుండి ఇప్పుడు పౌలు గారి యాత్ర ఎక్కడికి పోతా ఉంది? ఎక్కడికి పోతుంది? ఐరోపా ఖండానికి పోతుంది. చూసారు, మనము హిందూపురం నుండి ఒక 30 కిలోమీటర్ల దూరం పోలేం. మనం అర్థమైందా? మన నొప్పులు జ్ఞాపకం వస్తాయి, మన ఉద్యోగం జ్ఞాపకం వస్తుంది, ఎండ కనిపిస్తుంది. మరి ఆయన ఏం చేశాడంట? ఆసియా ఖండం నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఐరోపా ఖండానికి వెళ్ళాడు. ఐరోపాలో ఎవరున్నారు? మాసిదోనియా దేశం ఉంది. సరే, అక్కడికి వెళ్తూ వెళ్తూ అక్కడ మనం ఎవరిని చూస్తామంటే ఒక ఫిలిప్పి పట్టణం చూస్తాం. ఫిలిప్పి పట్టణంలో ఎవరున్నారంట? అక్కడ ఒక ఊదా రంగు అమ్ముకునేటటువంటి ఆవిడ ఉంది. ఆమె పేరు లుదియా. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఈమె యాక్చువల్లీ ఆసియా ఖండంలో ఉండే తుయతైర పట్టణస్తురాలు. ఆమె బతుకు తెరువు కోసం ఎక్కడికి వెళ్ళింది? ఫిలిప్పి పట్టణానికి వెళ్ళింది. ఏ ఖండంలో ఉంది? ఐరోపా ఖండంలో ఉంది. అయితే అక్కడ ఆమె దేవుని వాక్యాన్ని విని ఆమె హృదయం తెరవబడినందున యేసుని అంగీకరించి మళ్ళీ ఆమె ఆసియా ఖండానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఆ దేశంలో సువార్త వెదజల్లి సంఘాలు ఏర్పడ్డాయంట. అర్థమైంది ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఎట్లుంటుందో. పౌలు వెళ్ళాలంటే ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించాడు. అయితే ఆసియా పట్టణస్తురాలు, ఆసియా ఖండంలో జీవించే లుదియా అనేటటువంటి ఆవిడ ఫిలిప్పి పట్టణంలో దేవుని వాక్యాన్ని విని ఏం చేసింది? ఆమె ఆసియా ఖండానికి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించింది. ఆమె యొక్క పాదములు కూడా ఎంతో సుందరములై ఉన్నవి అని మనకు అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు దేవుడు తెరచిన ద్వారములో ప్రవేశించిన పాదములు. దేవుడు తెరచిన ద్వారములో ప్రవేశించిన పాదములు అంటే ఇదే. ఏది? ఐరోపా ఖండానికి వాళ్ళు వచ్చారు, ఫిలిప్పీకి వచ్చారు. ఫిలిప్పీకి వచ్చి వాళ్ళు దేవుని యొక్క మాటల్ని చెబుతూ ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఫిలిప్పి పట్టణంలో సోది అనేటటువంటి కదా ఉంది. సోది చెప్పుట చేత ఒక అమ్మాయి ఏం చేస్తుందంట? చాలా డబ్బులు సంపాదిస్తారు. అప్పుడు ఆ మార్గంలో అక్కడికి ఎవరు వచ్చారంట? పౌలు వచ్చాడు కదా. వచ్చి ఏం చేశాడు? ఆ అమ్మాయిలో ఉండేటటువంటి అపవిత్రాత్మను ప్రార్థన చేసి విడిపించేసాడు. విడిపిస్తే ఏం చేసింది? వాళ్ళందరికీ కోపం వచ్చి ఏం చేశారంట? పౌలుని ఏం చేశారు? అమ్మ వాళ్ళు చెరసాల్లో వేసినారు. ఎక్కడ వేసినారు? చెరసాల్లో వేసినారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు మాసిదోనియాకు పో అన్నాడు దర్శనంలో, ఎవరో పిలిస్తే. మరి మా అక్కడ వస్తే ఇప్పుడు ఎక్కడున్నాడు? సువార్త పని జరగలగానే ఈయనకి సంభవించిన కష్టమేమే? చెరసాల. చెరసాల్లో నన్ను కుదురుగా 5 నిమిషాలు ఇట్లా ఉండమంటే ఉండలేను. నేను 5 నిమిషాలు కూర్చోమంటే కూడా నేను కూర్చోలేను. అర్థమైందా?
కానీ మీరు ఒక చెక్క ఉండేది కదమ్మా, చెక్క అనేదానికంటే ఒక మొద్దు రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రాకారం కదా, దానికి ఏం చేశారు వీళ్ళు, ఒక కాలు కదా, ఇదొక కాలు ఇట్లా పెట్టి ఏం చేశారు, వంటం చేశారు. ఆ కాళ్ళల్లో ఆ రంధ్రాల్లో ఏం చేయాలా, కాళ్ళు పెట్టి కట్టేశారు. మీరు పల్లెల్లో చూసింటారు, గాడిదలకి కాళ్ళు కట్టింటారు కదా, చూశారు ఎవరన్నా? దాన్ని చూసే ఉంటారు, అంతా మన ఈ ప్రాంతాల్లో చూసే ఉంటాం. గాడిదకి కాళ్ళు కట్టింటారు, అది వేగంగా పోగలదా? పోలేదు. వీళ్ళకి పాపము కాళ్ళకు అతి బరువు ఉంటాయి, జరగడానికి కూడా ఉండదు. నాకు ఎంత కంఫర్ట్ ఉన్నా ఒక్కొక్కసారి దేవుని పని చేయలేను. కానీ వాళ్ళు అట్లా కాళ్లకు కొండలు వేస్తే అర్ధరాత్రి ఏం చేశారంట, పాటలు పాడారు. ఏం పాడారు? కీర్తనలు పాడారు. 12 గంటలు, 1 గంట, 2 గంటలు ఇప్పుడు వాళ్ళు కీర్తనలు పాడుతుంటే దేవుడు ఏం చేశాడంట, భూకంపాన్ని వచ్చింది లేదా, పునాదులు కదిలే లేదా, సంఖ్యలన్నీ ఊడిపోయి అందరివి ఎలా ఊడిపోయో తెలియదు. దేవుని శక్తి. బాగా ఆలోచించండి. కష్టంలో నువ్వు నిరాశపడద్దు. ఏం బాబు, పై చదువులకు వెళ్తారు కదా, అనుకున్నది సక్సెస్ కాకపోవచ్చు, అనుకున్నది కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ ఏం చేయాలా, డిసప్పాయింట్ కావద్దు, డిప్రెషన్ లోన్ కావద్దు, దేవుని మందిరం ఆపొద్దు. నీ కష్టంలో, సమస్యలో, వేదనలో, బాధలో, అనారోగ్యంలో వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ యు హ్యావ్ టు డిపెండ్ అపాన్ గాడ్. యు హ్యావ్ టు ప్రైజ్ హిమ్ వాట్ ఎవర్ సిచ్యుయేషన్ యు హ్యావ్. ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగితే, దేవుణ్ణి స్తుతించగలిగితే దేవుడు తప్పకుండా విడుదల కలుగ చేసి నీకు జయం ఇచ్చేటటువంటి వాడిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. అర్థమైందా? మీకు సాక్ష్యం చెప్పుంటారు. అప్పుడు శాంతక్క చెప్పింది, రాణక్క చెప్పింది, నేను చెప్పిన కొండేసారి చెప్పినాడు. ఆ మాటలు ఏమైనా మిమ్మల్ని తాకాయా? మీరు ఏమైనా ఎంకరేజ్ చేయబడ్డారా? దాన్ని అక్కడ ధైర్యంగా చెప్పాలా. అక్కడ నిలబడ్డప్పుడు మా ముందు కూర్చున్న వాళ్ళకి ఏమి రాదు అనుకోండి. అర్థమైందా? నేను కూడా అంతే. నేను జాబ్ లో చేరినాక దేవుని వాక్యం ఏదైనా చెప్పడానికి మునుపు నా ముందు కూర్చున్న వాళ్ళకంటే నాకే ఎక్కువ తెలుసు. అలా సుపీరియారిటీ కాంప్లెక్స్ మంచిది కాదు, కానీ ధైర్యం కోసం చెప్తున్నా. హాయిగా ఊపిరి పీల్చుకొని అందరినీ చూసి, మీ ఇంట్లో వాళ్ళతో అలా మాట్లాడతారు, అలా మాట్లాడాలి. ముందు కూర్చున్న వాళ్ళు 100 కానీ 200 కానీ భయపడద్దండి. అందరూ సాక్ష్యం చెప్పి తీరాల. సరే, ఇప్పుడు ఏం చేయాలా? కష్టంలో, నష్టంలో, సమస్యలు ఏం చేయాలమ్మా? ఏడుస్తూ కూర్చోవాలా? ఏం చేయాలంట? కీర్తనలు పాడితే దేవుడు ఏం చేశారంట, ఆ పరిస్థితిని తారుమారు చేస్తాడు. సరే, అక్కడ చెరసాల అధిపతి ఉన్నాడు. ఆయన మాసిదోనియా దేశస్థుడు. ఆయన పౌలుని, శీలని ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి ఏం చేశాడు, ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళి దేవుని వార్తను ప్రకటించాడు. అర్థమైందే? మాసియా దేశస్థుడు ఒకడు దర్శనంలో కనబడి పౌలుని రమ్మన్నాడు. కానీ పౌలు జైలుకి వచ్చాడు. జైల్లో సువార్త ప్రకటిస్తే ఆ చెరసాల నాయకుడు ఆ సువార్తను వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళినట్టు. అర్థమైందా? అంటే గాడ్స్ ప్లాన్స్ అనేవి మనకు అర్థం కావు, అన్నీ మనమే చేయాలనుకుంటాం. కానీ మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. నువ్వు అనుకున్నది జరగాలనుకోకు, కానీ దేవుడు ఏదైనా ఒక మార్గం ద్వారా తప్పకుండా కార్యం చేయగలడు అని జ్ఞాపకం చేసుకోండి. సరే, సుందరమైన పాదములు నూతన ప్రదేశములకు వెళ్ళుట అనేది మనం ఇంతవరకు చూసుకున్నాం. సో వీళ్ళ పాదాలు ఎక్కడున్నాయంట? సంకెళ్లతో బంధించబడినటువంటి పాదములు. సంకెళ్లతో బంధించబడిన పాదములు ఏం ప్రకటించాయంట? సువార్తను ప్రకటించాయి. తర్వాత వాళ్ళు ఎథెన్సు నగరానికి వెళ్ళారు కదా. ఇవన్నీ మీరు బాగా అపొస్తలుల కార్యములు తీరిగ్గా చదివితే అర్థమవుతుంది. మనము ఆసియా చూసాము, ఐరోపా చూసాము కదా.
ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? ఎథెన్స్కి వెళ్తున్నాం. ఎథెన్స్లో భయంకరమైన విగ్రహారాధన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పరితాపము పట్టలేకపోయాను అని బాధేసిందని ఈ ప్రజలు ఇలా విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారే అని చెప్పి ఏం చేశాడంట, ఇది మీకు వర్క్ బుక్లో ఒకటి ఉంది, అర్థమైందా? మానవుడు చేసినటువంటి లేదా హస్తకృతములైన ఆలయంలో దేవుడు నివసించడు అని వర్క్ బుక్లో ఎక్సర్సైజ్ ఒక క్వశ్చన్ ఉంది. తప్పకుండా రెఫరెన్స్ చూసి మీరు రాయండి. ఏది? హస్తకృతములైన ఆలయములలో జీవము కలిగినటువంటి దేవుడు నివసించడు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు, అయ్యా తెలియబడే దేవునికి మీరు బలర్పిస్తున్నారయ్యా. ఆ దేవుడు ఎవరో మీకు తెలీదు, కానీ నేను పూజించే దేవుడు మీ అందరినీ ఎరిగాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సేవా మందిర్ కాలేజీలో పనిచేసేవాడిని. అప్పుడు మడక్సిర్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ఒకరోజు తిరుగు ప్రయాణం పోతున్నా, హిందూపురం నుండి మడక్సిర్కి. ఒక అబ్బాయి వచ్చాడు, నా పక్కనే కూర్చున్నాడు. అడిగే, నేను పక్కన కూర్చుంటే ఊరికి ఉండదు కదా, దీపం ఏం చేస్తుందంట, పక్క దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేస్తుంది. నేను మాట మంచి కలిపి ఏం పేరు బాబు అంటే ఏదో పేరు చెప్పాడు, గుర్తులేదు. ఎక్కడికి వెళ్ళాము నాయన? సార్ ఈరోజు మా ఫేవరెట్ చిరంజీవి గారి ఫిలిం రిలీజ్ అయింది సార్, అందుకే చూసి వస్తున్నా సార్ అన్నాను. సంతోషమే, నువ్వు ఎంతగా అభిమానిస్తావు అంటే చాలా అభిమానం సార్ నాకు అని. చిరంజీవి అంటే నీకు చాలా ఇష్టం, కానీ చిరంజీవికి నువ్వెవరా తెలుసా అని అడిగినాను. వాడు ఏమన్నాడంటే, సార్ భలేవాడు సార్, మీరు భలే జోకులు వేశారు సార్ అన్నాడు. చెప్పినా, ఒరే నువ్వెవరో తెలియనటువంటి మన సినిమాకి ఉరుక్కుంటా నువ్వు పరిగెత్తిపోతున్నావు, కానీ ఒక ఆయన నీ గురించి తెలుసు. నువ్వు సినిమాకి పోయింది తెలుసు, లేచేది తెలుసు, కూర్చునేది తెలుసు. ఎవరు సార్ ఆయన అంటే, ఆయనే యేసు ప్రభు అని చెప్పాను. ఆయనే ఎవరో తెలియకుండా, నువ్వెవరో తెలియకుండా ఆయన సినిమాకి వెళ్ళావు, కానీ నిన్నెవరు గమనిస్తున్నారో ఆయన నువ్వు పట్టించుకోవట్లేదు అని ఆ పిల్లోనికి దేవుని మాట చెప్పాను. అర్థమైందా? సో ఇక్కడ ఏమైంది, ఎథెన్స్లో చెప్తున్నాడు, తెలియబడని దేవునికి వాళ్ళు పూజిస్తూ ఉన్నారు అని పౌలు శీలలు అక్కడ కూడా దేవుని వాక్యం చెప్పారు. తర్వాత గొలుసులతో బంధించబడిన సుందరమైన పాదములు. ఇంతకుముందు ఎక్కడ చూసాం? జైల్లో చూసాం, చెరసాల్లో, సంకెళ్ళవి చెరసాల్లో. కానీ ఇక్కడ ఏముంది? గొలుసులు. ఆయన రోమా దేశానికి పోవాలనుకున్నాడంట కదమ్మా. ఎక్కడికి? రోమా దేశానికి. ఈయన ప్రయాణం అంతా మీరు బాగా స్టడీ చేయాలి పిల్లలు. ఒక ఆయన చెప్పేవాడు, క్యారీ ద బైబిల్ వెన్ యు ఆర్ యంగ్, ద బైబిల్ క్యారీస్ యూ వెన్ యు ఆర్ ఓల్డ్. అర్థం అంటే ఒక 42 సంవత్సరాలు వచ్చేపాటికే అందరికీ అద్దాలు వస్తాయి. ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ సీన్, ఐ హ్యావ్ టు యూస్ మై స్పెక్టకల్స్ అని. ఇంకొంతకాలానికి స్పెట్స్ పెట్టుకున్న కళ్ళు కనబడవు, చెవులు వినబడవు. అప్పుడు నువ్వు లోపల దాచుకున్న వాక్యము నిన్ను బలపరుస్తుంది, హెచ్చరిస్తుంది, నడిపిస్తుంది, ధైర్యం ఇస్తుంది. అందుకు మీరు టెక్స్ట్ బుక్ల కంటే ఎక్కువ దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. సరే, ఆయన రోమా పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఏం చేశారంట? జైల్లో వేశారు ఆయన్ని. జైల్లో వేసినప్పటికీ ఆయన ఏమీ భయపడలేదు. చూసుకో, 2వ తిమోతికి రాయబడిన 2వ పత్రిక 9వ వచనము చదవమ్మా. అమ్మా కాదమ్మా, కరెక్ట్ చెప్పు. కాదమ్మా, చాలు నానా. ఏముందిరా? ఇది ఎక్కడరా? ఫిలిప్పీ పట్టణంలో ఉండే చెరసాల కాదు ఇది. ఎక్కడ? రోమా జైల్లో ఉన్నాడు. ఏముంది చెప్పమ్మా ఇంకోసారి. నేను సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము
బంధింపబడి ఉండలేదు. అర్థమైందా? మనకు ఒక ఫుల్ స్టాప్ ఉంది కదా. నేను ప్రకటించకపోతే ఆయన ప్రకటిస్తాడు, ఆయన ప్రకటించకపోతే ఆయన ప్రకటిస్తుంది. నేను సంఖ్యలలో బంధింపబడి ఉన్నాను, అయినను సువార్త బంధింపబడలేదు. అర్థమైందా? నిజంగా ఆయన ఎంత గ్రహింపగలిగినటువంటి వాడిగా ఉన్నాడో. అందుకే ఆఖరికి ఆయన చంపేస్తారంట. అర్థమైందా? ఎవరిని? పౌలు గారిని చంపేస్తారంట. అందుకే ఆయనకి ఏం ప్రవేశం దొరికిందో చూద్దామా? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. చాలు ఏముందాడ? నిత్య రాజ్యములో ప్రవేశము, ఎంట్రీ ఇంటూ ఇటర్నల్ స్టేట్. నిత్యము ఉండేటటువంటి రాజ్యం అంటారు. ఎవరికి లభించింది? అక్కడ పౌలు గారికి లభించింది. అందుకే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడు. మీరంతా యూత్ కాబట్టి అర్థమైంది. కొంతమంది ఏమన్నారంటే మందిరంలో ఉండే వాళ్ళందరూ బాగున్నారా? ఆయనలో ఈ మైనస్, ఆయనలో ఈ మైనస్, ఆయన అట్లా వాడు కాదు, ఇట్లా వాడు కాదు. అవన్నీ మనకు అవసరం లేదు. యూత్లో విశ్వాసములకు కర్తయ్యో దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు నీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఓపిక అనేది చాలా కష్టము, రాదు. అందుకే నువ్వు వేరే వాళ్ళని బట్టి డిస్టర్బ్ అవ్వకూడదు. వేరే వాళ్ళని డిస్టర్బ్ అయితే నువ్వు సరైన మార్గంలో లేవు. నీకు మాదిరి ఎవరు? యేసు ప్రభు. అంతే. నీకు మాదిరి ఎవరు? అపొస్తలులు. అంతే. వాళ్ళు ఎలా కష్టపడ్డారో అలా కూడా మనం ఏం చేయాలంట, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ, ఇప్పుడు ఇక్కడ చదువుకుంటాను, బహుశా హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, ఢిల్లీలోనో, అమెరికాలో నీకు జాబ్ వచ్చింది అనుకో, అక్కడ ఏం చేయాలా? నువ్వు సాక్షిగా ఉండాలి. అది యెరూషలేములోను అనగా నువ్వు ఉండేటటువంటి హిందూపురంలోను, యూదయ, సమరయ, అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆ ప్రాంతాల్లో అంతా ఎంతవరకు? భౌతికంతముల వరకు. అంటే అర్థమేమి? నీ ప్రాణం పోయేంత వరకు, ఈ దాన్ని ఏమంటారు, సృష్టి ముగిసిపోయేంత వరకు నాకు సాక్షివై ఉంటావు అని అర్థం. సరే, ప్రార్థన చేసుకుందాం. అక్క ప్రార్థన చేయండి అక్కడి నుంచి, లేదా ఇక్కడికి రండి. పాస్టర్ గారు, గౌరీ బిందర్, బన్నీ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం వందనాలు తండ్రి. మంచి దేవుడు, మంచి కార్యాలు చేసే దేవుడు, అందరిని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక పిల్లల మధ్యలో ఒక VBS కార్యక్రమం జరిగే ఒక కృపను ఈ సంఘానికి మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు స్వామి. చిన్నపిల్లలందరూ వచ్చి చేరి నీ మాటలు వింటున్నారు. ప్రతి ఒక్కరితో మీరే పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడండి. వాక్యము వాళ్ళ హృదయంలో హృదయం అనే పలక పైన రాసుకునేదానికి మీరు సహాయం చేయండి. విశేషంగా ఈరోజు అయ్యగారు పౌలు గురించి, వాళ్ళకి పౌలు పాదాల గురించి వివరించినారు. విన్న పిల్లలందరూ చక్కగా అయిన స్వామి, పౌలు ఎలా సువార్త చెప్పినాడో అదే విధంగా మేము ఎక్కడుంటామో అక్కడే మేము కూడా ఒకరికో ఇద్దరికో మా జీవితంలో కొంతమందిని యేసుప్రభులో నడిపించి యేసుప్రభు బిడ్డలుగా మేము నడిపించాలని వాళ్ళ సంఘాలకి తోడుకొచ్చేటట్లు పిల్లలందరూ హృదయాల్లో కార్యం చేయండి. విశేషంగా చిన్న పిల్లలని నా దగ్గరికి తీసుకురండి. పరలోక రాజ్యము వాళ్ళని చెప్పిన స్వామి. చిన్నపిల్లల ఒక ప్రోగ్రాములు జరుగుతుండగా స్వామి, చిన్నపిల్లలు మీ మధ్యలో ఉన్నారు ప్రభా. వాళ్ళ హృదయంలో మీరు మాట్లాడండి. వాళ్ళకి ఎలా అర్థమవుతుందో అలాగా అర్థించేసే ప్రతి ఒక్క బోధన ద్వారా మీరు మాట్లాడి అందరికీ చక్కగా అర్థమయ్యేటట్లు మీరు మాట్లాడి స్వామి, వాళ్ళు నేర్చుకొని ఇతరులకు నేర్పించేటట్లు నీ నామం బట్టి వాళ్ళు నీ ఒక సాక్షి బిడ్డలుగా
మీకు విధేయులై జీవించలాగా మీరు సహాయం చేయండి. అమ్మా, ఈ ఒక మొదటి ఒక 3 ఇంకా ఆఖరి వరకు జరిగే అన్ని కార్యక్రమాలు, అన్ని క్లాసులు, అన్ని సబ్జెక్టులు మీ చేతులు సమర్పిస్తున్నాం. బోధించే బోధకులందరి ద్వారా మీరు మాట్లాడి మీరే మహిమ పొందుకోండి స్వామి. పిల్లలకి చక్కగా అర్థమయ్యేటట్టు మీరు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తున్నాం. ఒక ప్రార్థన నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెప్తూ చేస్తున్నాము. ప్రార్థించి వేడుకొని నా తండ్రి. ఆమేన్. వెళ్ళి గ్రూప్గా కూర్చోండి.